సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన తర్వాత అనూహ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంబంధం లేని సెక్షన్లపై ఆయనను అరెస్ట్ చేశారు. 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు అని కూడా వార్తలొచ్చాయి. ఇవన్నీ అల్లు అర్జున్ పై సింపతిని పెంచాయి. చాలా వేగంగా బెయిల్ కూడా లభించింది. అంతలోనే సాంకేతిక కారణాల వల్ల ఆ రాత్రి ఆయన జైల్లోనే ఉండాల్సొచ్చింది. సామాన్య పౌరుడు నుండి సినీ రాజకీయ రంగాలకు చెందిన వారంతా స్పందించారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ ఒక్కరే బాధ్యత వహించాలా అంటూ తమ సంఘీభావాన్ని తెలిపి తెల్లవారి అల్లు అర్జున్ ఇంటికి ప్రముఖులంతా వరస కట్టి వెళ్లి పరామర్శించొచ్చారు. అల్లు అర్జున్ పై ప్రజల్లో సింపతి అమాంతంగా పెరిగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ మామగారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే అని చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మామగారు కాంగ్రెస్ పార్టీని వీడినట్లు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వడానికి వెళ్లటంతో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని వారి అభిమానులు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు జరుపుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు చిరంజీవి, నాగబాబు, సురేఖలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పలకరిస్తారని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ రానైతే వచ్చారు కానీ అల్లు అర్జున్ ను కలవకుండానే తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. దీని వెనక రాజకీయ మతలబులు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇలా వరుస సంఘటనలను చూస్తూ ఉంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరెస్ట్ చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ కూల్ గా నవ్వుతూ కనిపించారు. ఇదేదో నాకు ముందే తెలుసు అన్నట్లుగా చాలా కూల్ గా వెళ్లారు. అరెస్ట్ సమయంలో ఫ్లవర్ నెహీ ఫైర్ హే ట్యాగ్ లైన్ తో ఉన్న హుడీని ధరించారు. ఐకాన్ స్టార్ షర్ట్ ధరించడం వంటివన్నీ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఫ్యూచర్లో రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగేందుకు దారి ఏర్పరచుకుంటున్నారు అనిపించింది. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో ముచ్చటించిన విషయం తెలిసిందే. అన్నిటికంటే ముఖ్యంగా అరెస్టుకు ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను కలిసి రాజకీయ ఎత్తుగడలను గురించి చర్చించినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అల్లు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రావడానికి అల్లు అర్జున్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అల్లు అరవింద్ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.